ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు క్విక్‌గా అయిపోయే ఈ కస్టర్డ్ టోస్ట్ తయారు చేసుకోండి. టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని దాంట్లో 1 కప్ నీళ్లు, హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి. షుగర్ పూర్తిగా మెల్ట్ అయ్యి ఈ విధంగా జిగురు వచ్చేంత వరకు ఉంచి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక గిన్నెలో 1 కప్ పాలు, హాఫ్ కప్ మిల్క్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత పావు కప్ బాదం పౌడర్ వేసుకోవాలి. వీటన్నిటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్ షుగర్, 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు రస్కుల్ని హాఫ్‌గా కట్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్‌లో డిప్ చేసి ఒక 30 సెకండ్స్ ఉంచి తీసి ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. షుగర్ సిరప్‌లో మరీ ఎక్కువసేపు ఉంచకూడదు. ఒక 30 సెకండ్స్ ఉంచితే సరిపోతుంది. షుగర్ సిరప్‌లో డిప్ చేసిన రస్కుల మీద మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిల్క్ మలైని పెట్టి వాటి మీద మళ్ళీ రస్కుని పెట్టి వీటిని ఫ్రిడ్జ్‌లో 30 మినిట్స్ ఉంచి సర్వ్ చేసుకోవడమే. థాంక్స్ ఫర్ వాచింగ్.